హలో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి వీడియోలో ఉసిరికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ కార్తీక మాసంలోనే ఉసిరికాయలు పచ్చడి పెట్టడము తినడము అందరి ఇళ్లలో అయిపోయే ఉంటుంది. నేను ఇప్పుడు పెట్టాను అనమాట. ఇప్పుడంటే ఒక 10 days బ్యాక్ పెట్టాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా, ఆ ఉసిరికాయలతో కాదు పెట్టింది. మరి ఏంటంటే మనం ఉప్పు కారం అద్దుకొని తింటాం కదా, నీరు ఉసిరికాయలు చిన్నవి, ఆ ఉసిరికాయలతో ట్రై చేశాను అనమాట. చూడండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఆ ఉసిరికాయలతో సేమ్ ప్రాసెస్ అనమాట. మనం ఎప్పుడు పెట్టుకునేటువంటి ఉసిరికాయలాగా దీన్ని కూడా పెట్టేసుకుంటాము. శుభ్రంగా కడిగేసి మంచి కాయలు ఎంచుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. కానీ ఇవి మాత్రం చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. ఇట్లా పట్టుకున్నప్పుడు మనకు వెంటనే చితికిపోయినట్టు అయిపోతాయి అనమాట. అంతకుముందు మనం ఎప్పుడు పెట్టుకునేవి కొంచెం హార్డ్గా ఉంటాయి, విచ్చుకున్నట్టు. కానీ ఇట్లా పట్టుకోగానే ఇట్లాగా మెత్తగా అయిపోయి ఊరికినే ఉడికిపోతాయి అనమాట. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా ఓన్లీ ఇత్తనం సపరేట్ అయ్యి గుజ్జంతా వచ్చేసి అన్నంలో బాగా పుల్లగా కారంగా ఉంటుంది. చట్నీ తినడానికి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 1/2 kg ఉసిరికాయలకి మోయినంగా నేనైతే పక్కా కొలతలతో చెప్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మంచి గ్రేవీ అంతా కూడా. మనం ఏ నిల్వ పచ్చడి పెట్టినా సరే ఖచ్చితంగా మనము ఆవాలు అలాగే మెంతులు 2 తీసుకొని మనం ఫ్రై చేసి ఆ పౌడర్ని అయితే యాడ్ చేస్తాం కదా. ఇక్కడ నేను 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులు తీసుకొని సన్నని మంట మీద దోరగా అయితే వేయించాను. ఇవి గనక మనం హై ఫ్లేమ్లో హీట్ చేసినట్లయితే మాడిపోయి మనకి చేదు అనేది వస్తుంది అనమాట. సన్నని మంట మీదే వేయించుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. మనం ఆవకాయకి ఎలాగైతే పిండి యాడ్ చేస్తామో దీనికి కూడా కొంచెం అమౌంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎప్పుడు కూడా మనం చింతపండు గుజ్జును యూజ్ చేస్తాం కదా ఉసిరికాయ పచ్చడి అంటే ఎక్కువగా, కానీ నిమ్మరసంతో కూడా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ నిమ్మరసంతో. ఆ 1/2 kg ఉసిరికాయలకి ఖచ్చితంగా 8 నిమ్మకాయలు అయితే నాకు పట్టాయి అనమాట. కరెక్ట్గా సరిపోయాయి. ఫస్ట్ ఒక 6 కాయలు అయితే కోసి ఆ రసం అంతా తీసుకున్నాను. తర్వాత ఒక 2 కాయలు కూడా మళ్ళీ యాడ్ చేసాను అనమాట, పులుపు తక్కువగా ఉందని. ఇంకా తర్వాత అయితే అదంతా కూడా మనం గిన్నెలోకి తీసుకున్నాను రసము. తర్వాత వేయించినవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టపడితే అలాగా అవి తీసుకొని ఇందాక మనము ఆయిల్లోంచి తీసేసాం కదా ఉసిరికాయలు పక్కన పెట్టుకున్నాం చల్లారడానికి. అదే పాన్లో మళ్ళీ కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిపప్పు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసి, అలాగే నేనైతే వాటిలోనే వెల్లుల్లి కూడా వేసాను అనమాట వేగుతాయని. ఇవన్నీ వేగిన తర్వాత మనం చల్లారడానికి పక్కన పెట్టుకుందాము. దీనిలో కరివేపాకు అయితే వేయలేదు. నిల్వ పచ్చడిలో కరివేపాకు వేస్తే పాడవుతుందేమోనని. ఇప్పుడైతే ఉప్పు కారం కొలతలు చూడండి. 1 గ్లాస్ అయితే ఉప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే కారం పడుతుంది. అంటే మనం తినే కారాన్ని బట్టి నేనైతే కొంచెం తగ్గించేసాను. మా పూరి కారం ఎక్కువగా తిందని. ఆ 2 వేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆవాలు మెంతిపిండి ఉంది కదా, అది కూడా వేసి మూడింటిని అన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలిపాను. ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి కలిసిన తర్వాత ఇందాక మనం గిన్నెలోకి నిమ్మరసం తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయలు 8 నిమ్మకాయలు అని చెప్పాను, ఆ రసాన్ని తీసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు కొంచెం కరిగిద్ది అనమాట, లేకపోతే మనకి నోటికి తగులుతూ ఉంటుంది ఉప్పుగా. ఏదైనా సరే పచ్చడి మనం పెట్టుకోగానే టేస్ట్ అర్థం కాదు. 2-3 రోజులు ఆగితే సాల్ట్ అదంతా కరిగి ముక్కకు అవన్నీ పట్టినప్పుడే బాగుంటుంది అనమాట. ఆ 3 ఒకదాంతో ఒకటి కలిపిన తర్వాత ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా పక్కన ఆతదని, ఆ తాలింపు గింజలు నూనె అవన్నీ దాంట్లో పోసి బాగా కలుపుతున్నాను. అవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేయించినటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని దాంట్లో కలిపేయటమే. అంటే చాలా సింపుల్. ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా 1 గ్లాసు ఉప్పు 1 గ్లాస్ కారం అయినా సరిపోతాయి. కారం అనేది ఎక్కువ మంటగా ఉందనుకోండి, మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ తగ్గినా కానీ ఉప్పు తగ్గినా మళ్ళీ పులుపు తగ్గినా ఏవైనా కూడా చూసి మనం యాడ్ చేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోయాయి మేము వేసినవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి నీట్గా కలిపిన తర్వాత నేనైతే స్టీల్ గిన్నెలో కలిపాను అనమాట. స్టీల్ గిన్నెలో అలాగే మనం వదిలేస్తే పాడైపోతుంది కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకుంటే 2-3 రోజులకు ఉప్పు కూడా కరిగి బాగా మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చడి మాత్రం మామూలుగా ఎప్పుడు పెట్టుకునే ఉసిరికాయల టేస్ట్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది పుల్లగా. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ కూడా. ఆ రోజు మా ఇంట్లో అయితే మేము టమాటా పప్పు చేసాం, ఈ చట్నీ కూడా వేసుకున్నాను అనమాట. సార్ మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో మనకైతే కమెంట్ చేయండి. అలాగే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బై.